దీని అర్థం ఏంటంటే, ఒకటి ముంచటం, రెండు కడగటం. ఎక్కడ కడుగుతాడు? ఏంటి ఈ కడిగే పద్ధతిని అంటే, కడిగేది బయటే, నీళ్లు పోసుకునేది బయటే, సోప్ రాసుకునేది బయటే. ఈ బయట కడిగే విధానం ఎక్కడ కడిగిన విధానాన్ని చూపిస్తుందంటే, లోపల శుద్ధైన విధానాన్ని సూచిస్తుంది. బాప్తిస్మం అనే పదంలో మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. భావాలు: ఒకటి మునగటం, నీళ్లల్లో మునగటం, పాతేయటం, మునిగిపోవటం, మునిగిన తర్వాత మళ్ళీ తీయటం, వేలు ముంచటం, వేలు తీయటం, రొట్టె ముంచటం, రొట్టె బయటికి తీయటం, వస్త్రములు ముంచి మునిగిన వస్త్రాలని తీయటం, వాటితో సంపూర్ణంగా మనము కప్పబడటం. దట్ ఈస్ బ్యాప్టిజం, ద వర్డ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. ద సెకండ్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఈజ్ వాషింగ్. ఎలాంటి వాషింగ్ అంటే, కడిగేది బయటే, రాసేది బయటే, నీళ్లు పోసుకునేది బయటే, బట్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఇన్సైడ్ యాక్టివిటీ, దట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇన్సైడ్, లోపల శుద్ధి చేయబడి, లోపల పవిత్రపరచబడి, లోపల బాగు చేయబడిన దృశ్యాన్ని బయట కడిగి చూపిస్తున్నాం. ఈ రెండు భావాల్ని బాప్తిసం అనే మాటలో ఉండే అర్థాలుగా, భావాలుగా మనం చూడగలం.